పల్లెపోరు ముగిసింది. ముందున్న మున్సిపల్ వార్కు సమయం ఆసన్నమైంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు షురూ చేసింది. ఎన్నికల నిర్వహణ, తుది ఓటర్ జాబితా విడుదలపై రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఎంఐఎం పార్టీల నాయకులు హాజరయ్యారు. పొలిటికల్ పార్టీల నుంచి సలహాలు తీసుకోవడమే కాదు, కొన్ని నియమ నిబంధనలను వాళ్లకు వివరించనుంది ఎన్నికల సంఘం. తెలంగాణలోని 117 మున్సిపాలిటీలకు ఈ నెల 20లోగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పటికే ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పలు సమావేశాలు నిర్వహించింది. ఎస్సీసీ రాణి కుముదుని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలెట్ బాక్స్లు, సిబ్బంది నియామకంపై చర్చించారు. ఈ నెల 12న ఓటర్ జాబితా విడుదల చేయాలని, ఈ నెల 13 నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా ప్రచురించాలని ఆమె ఆదేశించారు. ఈ నెల 16 తుది ఓటర్ జాబితా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరుగుతోంది. మా ప్రతినిధి ఎలెందర్ తో మాట్లాడదాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలెందర్, ఎంత త్వరగా ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది? రెసిడెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెసిడెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. రైట్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ బోర్ ముగిసిన తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులో 20-25 మధ్యలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి రిజర్వేషన్ల అంశం ప్రక్రియనే ముఖ్యమైనది కాబట్టి దానికి సంబంధించి వేగవంతం చేయాలని అధికారులకు సూచన చేసింది. దాంట్లో భాగంగానే అంతకుముందే ఈ ఓటర్లకు సంబంధించినటువంటి తుది జాబితా విడుదల చేయడం కావచ్చు, పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి జాబితా ప్రచురించడం, ఇవన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వంటి అంశాలకు సంబంధించి అధికారులకు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఈ అంశానికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ అంశాలపైన 12 తారీఖున తుది ఓటర్ల జాబితా ప్రచురించాలి, అదేవిధంగా 13న పోలింగ్ స్టేషన్ల వివరాలు అందించాలి, దాంతోపాటుగా 16వ తేదీన ఫోటోతో కూడినటువంటి ఓటర్ లిస్టుతో పాటుగా పోలింగ్ స్టేషన్ల ఫుల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇటు డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలనేది అధికారులకు ఎస్సీసీ సూచించింది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించింది. కొద్దిసేపటి క్రితమే ఆల్ పార్టీ మీటింగ్ కూడా ముగిసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీల నుంచి వచ్చేటువంటి సలహాలు, సూచనలు తీసుకోవడమే కాకుండా ఎన్నికల నియమావళికి సంబంధించి పార్టీలు అనుసరించాల్సినటువంటి కొన్ని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి సూచనల పైన కూడా ఎస్సీసీ వాళ్ళకి వివరించడం జరిగింది. సో ఆల్ పార్టీ మీటింగ్ కూడా కంప్లీట్ అయింది. సో 16వ తేదీన తుది జాబితా ఓటర్లకు సంబంధించినటువంటి ఫోటోతో కూడినటువంటి తుది జాబితా విడుదలైతే 20-25 మధ్యలో కంపల్సరీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదనేది రాజకీయంగా కొత్త డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులకు ఇప్పటికే ఇటు ఓటర్ల జాబితాకు సంబంధించి కాకుండా బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది నియామకం కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ సెషన్ కావచ్చు, జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. సో ఈ నెలాఖరులో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్కి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 117 మున్సిపాలిటీలు, అదేవిధంగా 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వేగం పెంచినటువంటి సందర్భంలోనే ఈ యాక్టివిటీస్ అన్ని కూడా నడుస్తున్నాయి. సో జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారులు అయినటువంటి కలెక్టర్లతో పాటుగా అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు అయితే కాలేనట్టు ఇప్పుడు 117 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తూనే వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తూనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన సమీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా క్లియరెన్స్, సలహాలు, సూచనలు ఇస్తూనే ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి ఒక క్లారిఫికేషన్ అటువంటి రోడ్ మ్యాప్ వేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ రాజకీయ పార్టీ మీటింగ్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్నటువంటి చిన్న ఘటనలు కావచ్చు, చిన్న ప్రెజర్స్తో కూడుకున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామనేది రాజకీయ పార్టీలు చెప్తున్నారు. సో అలాంటి మిస్టేక్స్ ఈ మున్సిపల్ ఎలక్షన్లకు తావివ్వకుండా సజావుగా ప్రజాస్వామిక బద్ధంగా ఎలక్షన్ నిర్వహించాలనేది కూడా పార్టీలు ఎన్నికల కమిషన్కి సూచించడం జరిగింది. వాటి పరంగానే వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కూడా నోట్ చేసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆ అంశాలపైన కూడా జిల్లా అధికారులకు, ఎన్నికల సిబ్బందికి కూడా సూచనలు చేస్తామని చెప్పింది. సో దీనికి సంబంధించి ఓవరాల్గా ఈ మంత్ ఎండ్ లోపు ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఎలెందర్.